वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. ఈరోజు 17, 18 శ్లోకాలు చూద్దాం. పదిహేడవ శ్లోకం. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. మొన్న మనము 4 రకాల భక్తుల గురించి చూసాం కదా. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఈ 4 ఆర్తులు అంటే దుఃఖంలో మునిగిపోయి ఉండి భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు. జిజ్ఞాసు అని అంటే భగవంతుడి ఉనికి తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉంటాడు, ఇలా రకరకాలుగా జిజ్ఞాస. అర్థార్థి అర్థము అర్థించేవారు. అర్థం అంటే సంపద. అది ఎలాంటి సంపద అయినా, అది విద్య అయినా, ధనమైనా, ధాన్యమైనా, ఏదైనా, భూమైనా, ఏదైనా. అర్థాన్ని అర్థించే వాళ్ళంటే సంపదని అర్థించి, అంటే సంపద కావాలని భగవంతుణ్ణి పూజించే వాళ్ళు. మనం చేసే రకరకాల పూజలు, వ్రతాలు అన్ని కూడా దాని కిందకే వస్తాయి. అర్థార్థి. జ్ఞానులు ఒక రకంగా భగవంతుని పూజిస్తారు, అంటే తెలిసి పూజించేవాళ్ళు. ఇలా 4 రకాలు. ఈ 4 రకాల భక్తుల్లో కూడా విశేషమైన వాళ్ళెవరు అనేది ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. తేషాం అంటే ఈ 4 కూడా జ్ఞానులు, నిత్యయుక్త అనంటే ఎప్పుడు యుక్తంగా భగవంతుణ్ణి పూజించేవాళ్ళు. యుక్తంగా అంటే పరిపూర్ణమైన మనస్సుతో, బుద్ధితో. ఏక భక్తిర్విశిష్యతే. ఏక భక్తి అని అంటే అనన్యమైన భక్తి, అంటే ఇంకొకటి ఇంకా లేదంటే ఇంకో సంశయం లేదు. భగవంతుడే నిత్యమైన వాడు, భగవంతుడే శాశ్వతమైన వాడు అని ఎవరైతే తెలిసి, ఏక భక్తి అంటే అనన్య భక్తి అని కూడా అంటారు. అన్యం ఇంకా ఏ ధ్యాస లేకుండా భగవంతుణ్ణి మాత్రమే ఆరాధించేవాళ్ళు. ఏక భక్తి విశిష్యతే. అలాంటి వాళ్ళు విశేషమైన వాళ్ళు, విశేషమైన భక్తులు భగవంతుడికి. ప్రియోహి జ్ఞానినః అత్యర్థం. అత్యర్థం అంటే అత్యంతంగా, అత్యంత ప్రియమైన వాళ్ళు. ఎవరు? జ్ఞానులు. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులు ఎవరు అని అంటే జ్ఞానులు. అహం సచ మమ ప్రియః. నేను వాళ్ళకి ప్రియమైన వాడిని, వాళ్ళు నాకు ప్రియమైన భక్తులు అని. పద్దెనిమిదవ శ్లోకం చూడండి. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా
మామేవ అనుత్తమాం గతిం ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. ఉదారులు అనంటే పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతుణ్ణి పూజించే వాళ్ళు ఉదారులు. ఉదార స్వభావం అంటే చాలా గొప్ప స్వభావము అని, ఉన్నతమైన స్వభావము. సర్వ ఏవైతే, సర్వము అంటే ఈ 4 రకాల భక్తులు కూడా ఉదారులే, భగవంతుడి మీద అత్యంత విశ్వాసంతో ఎప్పుడు సేవించే వాళ్ళు, పూజించే వాళ్ళే. కానీ జ్ఞానీతు ఆత్మైవమే మతం. జ్ఞాని అనేవాడు అంటే తెలుసుకున్నవాడు, భగవంతుణ్ణి తెలుసుకున్నవాడిని మనం జ్ఞాని అంటున్నాం కదా. ఆ జ్ఞాని అయితే ఎవరైతే ఉన్నారో, జ్ఞానీతు ఆత్మైవ, జ్ఞాని త్వాత్మైవ, ఆ జ్ఞాని మాత్రము నా స్వరూపమే అని అంటున్నాడు కృష్ణుడు. జ్ఞానితు ఆత్మైవ మే మతం, అది నా స్వరూపమే. అలాంటి వాళ్ళందరూ కూడా నాతో సమానమే, నా స్వరూపాలే వాళ్ళంతా. ఆస్థితః సహి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. అనుత్తమాం గతిం అంటే అత్యుత్తమమైన గతి. గతి అంటే స్థానము, లేదా గతి అంటే మార్గము అని వస్తుంది. అత్యున్నతమైన స్థానం ఏంటి? భగవంతుడి స్థానం. మనము ఇంద్రుడి స్థానము, తర్వాత ఇంకా రకరకాలుగా పెద్ద పెద్ద స్థానాలు ఉంటాయి ఈ విశ్వంలో. కానీ అన్నింటికన్నా ఉన్నతమైన స్థానం ఎవరిది అంటే భగవంతుడిది, సృష్టికర్త కాబట్టి. అనుత్తమాం గతిం, ఆ అత్యున్నతమైన స్థానంలో ఎల్లప్పుడూ కూడా యుక్తాత్మ, యుక్తంగా అంటే ప్రతి నిత్యము కూడా బుద్ధితో, ప్రతినిత్యము పరిపూర్ణమైన మనస్సుతో ఆ స్థానములో అతడి మనస్సుని స్థిరంగా ఉంచినవాడు జ్ఞాని. అంటే ప్రతినిత్యము భగవంతుణ్ణి అతను చూస్తూనే ఉంటాడు. అలాంటి వాడు శుక మహర్షి తెలుసా మీకు? శుక బ్రహ్మ అని అంటాం కదా, ఆయన పరిపూర్ణ జ్ఞాని, వ్యాసుని కుమారుడు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం పూజిస్తాం. భగవంతుడితో సమానంగానే ఎంతో మంది ఋషుల్ని కూడా మనం పూజిస్తాం. ఎందుకు అని అంటే, ఇందుకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు, ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళు ఆత్మయో మే మతం, అంటే నా స్వరూపాలే వాళ్ళు అని ఆయనే స్వయంగా చెప్పాడు. కాబట్టి మనం కూడా ఎవరైనా అవతార పురుషుల్ని, శ్రీరామకృష్ణ పరమహంసులు లాంటి వాళ్ళని, రమణ మహర్షి లాంటి వాళ్ళని, వీళ్ళందరూ కూడా జ్ఞానులు కదా. ప్రతి నిత్యం ప్రతి క్షణము కూడా భగవంతుడి ఉనికి వాళ్ళు తెలుసుకుని ఉంటారు. అందుకని మనం వాళ్ళని కూడా భగవంతుడిగానే పూజిస్తాం. ఉండగా మళ్ళీ అవతార పురుషుల్ని కూడా మనం భగవంతుడి స్థానంలో పెట్టి ఎందుకు పూజిస్తాం అంటే, అందరినీ కాదు, కొత్త కొత్తగా ప్రతిరోజు ఎంతో మంది అవతార పురుషులని కొంతమంది చెప్పుకుంటూ కూడా వస్తారు. మనం ఇంకో అధ్యాయంలో చూడొచ్చు అది. అంటే కొంతమంది ఏంటి, పరిపూర్ణ జ్ఞానం లేకున్నా కూడా వేషధారణతో, వస్త్రధారణతో మాయ చేసేసి నేను గొప్పవాడిని, నేను అవతార పురుషునని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్త. నిజమైన అవతార పురుషులు వేరు, నిజమైన జ్ఞానులు వేరు అని శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలోనే ఇంకో అధ్యాయంలో మనకి ఏమంటారు దాన్ని, ఒక అలర్ట్ గా ఉండమని మనకు చెప్తాడు. అంటే మనము అమాయకులుగా ఉండకూడదు. కృష్ణుడు చెప్పాడు, అవతార పురుషులు ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళు నాతోనే సమానము, వాళ్ళు నాతోనే సమానంగా పూజింపబడతారు అని. అలాగే మనం అమాయకులుగా మాయలకి లొంగిపోయే వాళ్ళలాగా కూడా ఉండకూడదు. మనం కూడా జ్ఞానముతో, బుద్ధితో ప్రవర్తించాలి. బుద్ధితో ఈ విశ్వం అంటే ఈ ప్రపంచంలో జరిగేవన్నీ కూడా గమనించాలి అని కృష్ణుడు ఇంకో అధ్యాయంలో చెప్తాడు.
కాబట్టి నిజమైన జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడితో సమానము. ఎందుకంటే ప్రతినిత్యము భగవంతుడి ఉనికి తెలుసుకుని ఉంటారు. వాళ్ళకి ఈ సుఖము దుఃఖము అంతా ఒకటే. ఈ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరు ఇక్కడ? భగవంతుడితో పోల్చదగిన వాళ్ళు జ్ఞానులు. స్వస్తి.